ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను ఓడిపోయిన తర్వాత రాజకీయంగా హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేశారంటూ ఆరోపించారు. గతంలో సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేశారంటూ కూడా తెలియజేశారు. రాజకీయమైన ఒక నాయకుడిని అనగదొక్కడానికి ఒక అపోజిషన్ పార్టీ కుట్రలు ఎట్లుంటాయి, కుతంత్రాలు ఎట్లుంటాయి, కొందరు వ్యక్తులు చేస్తారు ఇట్లా. ఇదేం నా పెండ్లాం కోసం కాదు, నా కూతురు కోసం కాదు, నా కొడుకు కోసం కాదు, ఓన్లీ రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేసినందుకే ఇంత పెద్ద కుట్ర బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. నాకు రివెంజ్ పాలిటిక్స్ ఇష్టం ఉండదు, నేను లైక్ చేయ రివెంజ్ పాలిటిక్స్. మన వంతులో ఏది కావాలో అది ఏదైతాము, మన వంతులో ఏది జరగాలో అది జరుగుతుంది. మన వంతులో మనకి ఏం కావాలో టైం వచ్చినప్పుడు టైం డిసైడ్ చేస్తుంది.